కిరాక్ స్పైసీ ఉంది. నేను మీడియం స్పైసీ అన్నాను. మస్తు ఉండే కానీ లైక్ లవ్లీ ఫుడ్. దిస్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ టు మస్ట్ ట్రై. నా దృష్టిలో ఉల్లిపాయలు లేకుండా స్ట్రీట్ చైనీస్ లేనే లేదు. ఆహా, చికెన్ మాత్రం ఒక ఐటమ్ స్ట్రీట్ సైడ్ అని ఏం చెప్తుంది అబ్బా. నాకు మాత్రం దానిలో ఉన్న కారం స్పైస్ లెవెల్. నేను మీ ఆకలి పాండా శరణ్. ఈరోజు మనం వచ్చాం దుర్గం చెరువుకి. సో 1 month తర్వాత ఫైనల్లీ హైదరాబాద్ వర్షాలు చూస్తున్నాయి, వెదర్ చల్లబడింది. ఇలాంటి టైంలో మిర్చి బజ్జీలు పునుగులు తినడం అన్నది పిచ్చ కామన్. కానీ మనం చైనీస్ తినబోతున్నాం. ఎక్కడ తినాలి అని అడిగితే ఇన్స్టాగ్రామ్లో పోల్ పెట్టినాం, మస్తు మంది కామెంట్ చేశారు. కామెంట్ చేసిన వాళ్ళందరిలో ఒక 5 places పిక్ చేసినాం. మనోడు ఇక్కడ పెట్టిండు. లెట్స్ గో, ఇంకా డిలే చేయకుండా. ఫస్ట్ ప్లేస్ ఏంది, ఎడబోతున్నాం చాప్ స్టిక్స్కి. లెట్స్ గో. మన ఎవ్రీ ప్లేస్లో 2 dishes ట్రై చేయబోతున్నాం. ఒక వెజ్ గ్రేవీ ఆర్ మంచూరియా ఆర్ 1 రైస్ ఆర్ నూడిల్స్, ఏదైనా ఏదైతే పాపులర్ అంటే అదే రివ్యూ చేద్దాం. మన వాళ్ళు ఏది రాశారో అక్కడ ఏది పాపులరో అదే. మీన్ వైల్ ఒక ఫన్ ఫ్యాక్ట్, చైనీస్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంది, హక్కా. హక్కా అంటారు, చాలామందికి తెలుసు లేదు. హక్కా అంటే ఏంటి, అందరు ఇలా అన్న ఒక హక్కా నూడిల్స్ అంటారు. హక్కా ఈజ్ యాక్చువల్లీ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ నార్థన్ చైనా. వాళ్ళు ఒక క్లాన్, ఒక తెగ, ఒక ఎథ్నిక్ పీపుల్ని హక్కా అంటారు. వాళ్ళు డిసెండ్ అయ్యి ఇండియాలో వచ్చి చైనీస్ మనకు నచ్చినట్టు మార్చారు. సో ఆ రకంగా మనకి హక్కా నూడిల్స్ అనేది వచ్చింది. బట్ యాక్చువల్లీ దే ఆర్ పీపుల్. మనం తెలియకుండా ఒకళ్ళు ఇంటి పేరుని బాగా, ఒక తెగ పేర్లను బాగా పిలవడం స్టార్ట్ చేస్తున్నాం. సో మనం ఆల్రెడీ చాప్ స్టిక్స్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా డిలే చేయకుండా ఇల్లు ఆర్డర్ చేసి మంచి వెదర్లో పెట్టుకుని తినేద్దాం పద. సో మనం ఇక్కడ మెయిన్గా 2 dishes ఆర్డర్ చేసినాం. చిల్లీ గార్లిక్ నూడిల్స్ ఒకటి, వాళ్ళేమో సజెస్ట్ చేశారు క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ ట్రై చేయమని. 2 కలిపి 450 రూపాయలు అయింది. ఇలా మెనూ కూడా చాలా బాగుంది. ఐ లైక్ ద ప్లేస్. నేను ఎన్ని రోజులు ఎలా మిస్ అయ్యానో భలే మిస్ అయ్యా. ఈ ఏరియాకి తక్కువ వస్తూ ఉంటాను. లెట్స్ ట్రై ద చికెన్. బాగుంది కానీ స్పైస్ మాత్రం వెదర్కి తగ్గట్టు సాలిడ్గా ఉంది. ఇంకా లేట్ చేయకుండా సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోదాం. సో మన ఫస్ట్ ప్లేస్ అయిపోయింది. చాప్ స్టిక్స్ 430 రూపీస్కి ఒక క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ అండ్ చికెన్ గార్లిక్ నూడిల్స్ తీసుకున్నాం. కిరాక్ స్పైసీ ఉంది. నేను మీడియం స్పైసీ అన్నాను. మస్తు ఉండే కానీ లైక్ లవ్లీ ఫుడ్. దిస్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ టు మస్ట్ ట్రై. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ చెప్తే నేను ఏదో అనుకున్నా కానీ క్రేజీ బ్రో, చాలా బాగుంది ఫుడ్. లెట్స్ గో. అండ్ మన సెకండ్ ప్లేస్కి వచ్చేసాం. ఈ ప్లేస్ గురించి ఎక్కువ మందికి తెలియదు, తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది నాలాగా. అదే చైనీస్ వరల్డ్. మన ఐమాక్స్ పక్కనే ఒక చిన్న బండి. ఇది మన హిడెన్ జెమ్ అనమాట చైనీస్లో. మనం వీళ్ళ దగ్గర ఏం ఆర్డర్ చేసినామంటే మంచి డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్, దహీ చికెన్ అండ్ పత్తా చికెన్ అని 2 ఉంటాయి. ఈ రోజుకి మనం దహీ చికెన్ ఆర్డర్ చేసినాము. సో వెళ్ళి కలెక్ట్ చేసుకొని ఎట్లుందో ట్రై చేద్దాం. 2 మనకి 230 రూపీస్ వండి టేస్ట్ చెక్ చేద్దాము. ఇట్లా మనం మంచిగా కార్లో తెచ్చేసుకొని, ఆయనే పంపిస్తా అన్నాడు కానీ మనం అట్లా ప్రిపరేషన్ అంతా తీసుకొని ఉల్లిపాయలు గట్టిగా వేయించుకొని దహీ చికెన్ ఇట్లా ఎర్రగా వస్తుంది. దహీ చికెన్ పెరిగేసి చేస్తాడు. మనం 65 లానే అనుకో కానీ ఇంకొక రకం. కానీ ఇక్కడ ఫ్రైడ్ రైస్ మాత్రం ప్యూర్ నాటు బండి కిరాక్ రోడ్ సైడ్ స్టైల్. అట్లా అని చెప్పి కారం వేసి కొట్టాడు, నీట్గా ఉంటుంది. అదే అండర్ రేటెడ్ ప్లేస్ అని అందుకే అంటా నేను. ఆహా ఆహా, ఐమాక్స్ దగ్గరలో కార్ ఆపుకొని ఫ్యామిలీతో అంత ఫ్రైడ్ రైస్ అంత నూడిల్స్ తినడానికి దీనికంటే ఎక్సలెంట్ జాగా దొరకదు బ్రో. చికెన్ కొంచెం రబ్బరీగా ఉంది, బట్ స్టిల్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్స్ ట్రై చేయడానికి. సో ఇంతటితో మన సెకండ్ ప్లేస్ అయిపోయింది. హాయిగా మన డిఓపీస్తో, రాఘవ్తో, హర్షతో కలిసి మిగిలినంత ఫుడ్ తినేసి లెట్స్ గో టు ద థర్డ్ ప్లేస్. పదా. మన థర్డ్ ప్లేస్కి వచ్చేసాం. అది విద్యానగర్, అంబర్పేట్, శివం రోడ్లో. ఈ ప్లేస్ తెలియనో లేడు చైనీస్ అంటే. నాకు మాత్రం కొత్త, నేను మసాల్ పాస్ అయినా ఎప్పుడు తినలే. అదే సిటీ వాక్.
సో ఇప్పుడు మన థర్డ్ ప్లేస్కి వచ్చేసాం. అదే మన విద్యానగర్ అంబర్పేట్ ఫ్యాన్స్ అందరూ పక్కాగా వెళ్ళండి అని రికమెండ్ చేసింది సిటీ వాక్. ఇది నా ఫస్ట్ టైం రావడం, కానీ వాళ్ళు మన ఛానల్ ఆల్రెడీ గుర్తుపడతారు. భయ్యా ఇక్కడ ఏమైనా 2 మంచి డిషెస్ ట్రై చేద్దాము అని చెప్తే కనుక వెజ్ 65 రైస్ తీసుకో బ్రో, ఒకటి చికెన్ 555 తీసుకో అన్నాడు. ఇదేమో 90 రూపీస్, అదేమో 130 రూపీస్, రెండు సింగిల్ ఆర్డర్ చేసినాం. నిమ్మకాయ ఉల్లిపాయ లేకుండా ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ ఏందన్నా ఉన్నా కూడా కష్టమే బ్రో. ఈ చికెన్ 555 ట్రై చేద్దాం. కంపారిటివ్లీ చికెన్ కంటే వెజ్ చాలా బాగుంది. మనం డిలే చేయకుండా మన టాప్ 4th ప్లేస్కి వెళ్దాం. అండ్ మన 4th ప్లేస్కి వచ్చేసాం. చిరాగలీ లేన్, మన జగదీష్ మార్కెట్ వెనక. ఈ ప్లేస్ తెలవనంటే ఎవరున్నాడు ఏరియాలో. ఆ బిట్స్ ఇటు సైడ్ అంతా తో ప్లేస్. చైనీస్ అంటే ఫస్ట్ వచ్చే పేరు వింపీ. మనం ఈరోజు ఫస్ట్ చికెన్ 65, రోటీ, వెజ్ మంచూరియా, నూడిల్స్, ఈ 4 ఇక్కడ ఫేమస్. సో కమింగ్ బ్యాక్ టు వాట్ టు స్టార్ట్ విత్ ఇస్ దట్ మనం ఇందాటి నుంచి మంచూరియా పోలేదు. సో వీల్ డైరెక్ట్లీ డిగ్ ఇన్ టు మంచూరియా. ఎక్కువ డిష్లు ట్రై చేయలేకపోతున్నాను, బట్ రొమాలి రోటీ 65 ఎట్ వింపీస్. కానీ ఆ బిట్స్లో ఉన్నప్పుడు మాత్రం దీన్ని మించిన మా చైనీస్ ఇన్ని రోజుల్లో నేను మాత్రం తినలే. మిగతా అక్కడ ఇక్కడ చిన్న బండ్లు ఉన్నాయి, కానీ ఎప్పటి నుంచో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ కిరాక్ జాగా ఏమైనా ఉందంటే అది వింపీనే. సో డిలే చేయకుండా మనం హాయిగా అలా కొంచెం నూడిల్స్లో మంచి చికెన్ వేసుకొని అల్లాడిద్దాం. వాళ్ళు ఏ ముహూర్తాన తయారు చేసిర్రో అప్పటి నుంచి మన వాళ్ళు తింటూనే ఉన్నారు. 30 రూపాయల నుంచి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలంటే 60 రూపాయలు, 100 రూపాయలు, 200 వరకు వచ్చింది. ఇక హైదరాబాద్లో ఏడైనా టీ షాప్ దొరుకుతుందో లేదో కానీ చైనీస్ మాత్రం మ్యాండేటరీగా దొరుకుతుంది. ఆహా. సో ఇంత అద్భుతమైన ఫుడ్ని నెక్స్ట్ టైం మీరు అబిట్స్ వస్తే కనుక పక్కాగా ట్రై చేయాలి. అండ్ అబిట్స్ రాకపోతే ఒకరోజు పెట్టుకొని అలా బయట కార్లో కూడా నీట్గా తెచ్చిస్తారు, కూర్చొని ట్రై చేసి పోండి. 5th ప్లేస్కి వెళ్తున్నాం. ఈ ప్లేస్ నాకు అస్సలు తెలీదు. చాలామంది రాశారు ఎన్ఎస్ బండి బంజారా హిల్స్ అని. సో ఆల్రెడీ టైం 10 అయిపోయింది. లెట్స్ గో అండ్ సీ ఇది దొరుకుతుందా లేదా ఫుడ్. అండ్ మన ఫైనల్ ప్లేస్కి వచ్చేసాం ఈరోజు. అదే ఎన్ఎస్ బండి. ఎక్కడుంది అంటే మన నిలోఫర్ బంజారా హిల్స్ పక్కనే స్కూప్స్ ఆపోజిట్ ఒక వెరీ చిన్న బండి. ఆ బండి దగ్గర కూడా మన కార్ రాగానే భయ్యానే వచ్చి ఆర్డర్ తీసుకుంటాడంట. లెట్స్ ఫస్ట్ ఆర్డర్ అండ్ చూద్దాం ఎట్లుందో. నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు, దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. లెట్స్ సీ జనాల సజెషన్ ఎంత బాగుంటుందో. లెట్స్ డూ ఇట్. సో మన లాస్ట్ 2 ప్లేట్లు మిగిలినాయి. అదృష్టవంతులు అనుకోవాలి. ఆల్రెడీ 11 అయిపోయింది టైం. 4 o'clockకి స్టార్ట్ చేసాం. 7 గంటలు అయిపోయింది షూట్కి. లాస్ట్ అండ్ ఫైనల్ ప్లేస్ ఎన్ఎస్ బండి. ఒక్క ప్లేట్ చికెన్ మంచూరియా, ఒక్క ప్లేట్ వెజ్ మంచూరియా ఇచ్చారు మనకి. ఫ్రైడ్ రైస్ నూడిల్స్ నేను ట్రై చేయలేదు. మళ్ళీ మీరు చెప్పినందుకని వచ్చి ఇంకొకసారి ట్రై చేస్తా. ఆహా, చికెన్ మాత్రం ఒక ఐటమ్ స్ట్రీట్ సైడ్ అని ఏం చెప్తుంది అబ్బా. నాకు మాత్రం దానిలో ఉన్న కారం స్పైస్ లెవెల్ దెర్ ఆర్ నో 2 ways అబౌట్ ఇట్. మిగతా అన్ని చోట్లలో మోడరేషన్ ఉంటే ఇక్కడ మాత్రం కిరాక్ ఉంటుంది. అదే ఆ కిరాక్. నిజంగా మంచి సజెషన్ ఇది. వెజ్ మంచూరియా అంత గొప్పగా లేదు, బట్ చికెన్ మాత్రం అల్లాడిచ్చింది. మిగిలిన విషయాలు మనం దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం. సో మీన్ వైల్ మన ఫైనల్ ప్లేస్ కవర్ చేసేసాం ఈరోజు అనుకున్న దాంట్లో. ఎన్ఎస్ బండి మీరు మాత్రం వచ్చి పక్కగా ట్రై చేయండి. ఈరోజు ట్రై చేసిన అన్ని ప్లేసెస్ గురించి కంపేర్ చేసుకుందాం. ముందైతే ఈ మంచూరియా, ఈ చికెన్ 65ని పూర్తిగా ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. అంతే, ఏం లేదు, పదండి. అండ్ అబ్బా ఇంకేంటేం లేదురా, అయిపోయింది ఈరోజుకి. 5 ప్లేసెస్ ట్రై చేసినాము. 7 గంటలు పట్టింది. 8 గంటలు పట్టింది కదా రాగా. సో 8 hours షూట్ తర్వాత వీ కమ్ టు కన్సెన్సస్. చాప్ స్టిక్స్, చైనీస్ వరల్డ్, వింపీ, సిటీ వాక్ అన్ని కిరాక్ ప్లేసులు చెప్పిరబ్బా మన వాళ్ళు మాత్రం ఒప్పుకోవాలి. కానీ ఎక్కడెక్కడ ఏమేమి ట్రై చేయాలో ఒక చిన్న రౌండప్ వేద్దాం. చాప్ స్టిక్స్ ఒక పర్సన్కి ఆర్డర్ చేస్తే 2 తినచ్చు. మంచిగా 200 రూపీస్ అట్లా పడుతుంది. యావరేజ్ ఆర్డర్ వాల్యూ 400 రూపీస్లో ఉంటుంది. మీ స్పైస్ లెవెల్ చెప్పండి, నీట్గా తయారు చేసి ఇస్తున్నారు. చైనీస్ వరల్డ్కి పోతే కనుక ఫ్యామిలీ ఫ్రెండ్స్ అట్లా నెక్లెస్ రోడ్ అటు సైడ్ పోతే ఆగి అట్లా సింగిల్ ఫ్రైడ్ రైస్ విత్ పత్తా చికెన్ అండ్ దహీ చికెన్ ఏమన్నా తింటే ట్రై చేయండి. సింపుల్ 200 రూపాయల్లో కేల్ కాజం దుకాన్ బంద్. అదే కనుక అబిట్స్లో పోయి ఇప్పుడు టైం పెట్టుకొని వింపీస్కి పోండి. మంచి రొమాల్ రోటీ, చికెన్ 65, అపోలో
65 ఇట్లా ప్రాన్స్ మంచూరియా పెట్టుకొని గప్పాగా లాగించవచ్చు. అదంతా అయిపోయిందా? లేదు, మనమంతా అటు సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఓయూ బ్యాచ్ అంటామా, గమ్ముగా ఎప్పుడు అటు పోయినా హబ్సీ కూడా అటు సైడ్ ఎట్లా పోయినా అలా వచ్చేసి మన సిటీ వోక్లో మంచి గ్రేవీ రైస్, ఇది నాకు బాగా నచ్చే కాన్సెప్ట్. హాయిగా గ్రేవీ రైస్ కలుపుకొని వాడిని ఇంత గ్రేవీ చేసేస్తున్నారు, పక్కన ఒక స్టార్టర్ పెట్టుకొని తింటుంటే సూపర్ అండ్ వెరీ ఎకనామికల్. 250 రూపాయల్లో ఇవి కొన్ని కుదురుతలేదు, నేను బంజారా హిల్స్లో తింటారంటే NH1కి పోండి, చికెన్ 65 ఆర్డర్ పెట్టండి. రైస్ మనం వెళ్ళే టైంకి లేదు కాబట్టి మనం తెలియదు మనకి ఎట్లుంటుందో. బట్ ఆహా, వెజ్ మంచూరియా అంత గొప్పగా లేదు. సో దీస్ ఆర్ ద ప్లేసెస్. అండ్ ఇవి కాదు, ఇంకా మస్తు ఉన్నాయి. కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ ఇంకో వీడియో కూడా వేసి రఫ్ ఆడిద్దాం. కానీ చైనీస్ అంటేనే ఫ్రెండ్స్ అంటేనే చైనీస్, అట్లా అంతా ఫ్రెండ్స్తో వెళ్ళి అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ లెటర్స్ నో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఇలాంటి ఇంకెంతో ఎక్సైటింగ్ వీడియోస్తో మనం వద్దామని ఫిక్స్ అయిపోయాం. ఇంకా డిలే చేయకుండా మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి, ఎందుకంటే ఎవ్రీ 2 డేస్కి ఒక పోల్ పెట్టాం. ఇప్పుడు కూడా ఒక పోల్ పెట్టినాం రాజమండ్రి గురించి. మంచి సజెషన్స్ ఇచ్చేయండి, ఎందుకంటే మనం నెక్స్ట్ వీక్ రాజమండ్రిలో కలబోతున్నాం. టిల్ దెన్ మన డేట్స్ పోస్ట్ చేస్తాను, కుదిరితే మమ్మల్ని పట్టుకోండి రాజమండ్రిలో, వీడియోలో కూడా ఫీచర్ అవుదాం. లెట్స్ డూ దిస్. ఓకే దెన్, సైనింగ్ ఆఫ్, టాటా. టూ మచ్ మంచూరియా చికెన్ అయిపోయింది, ఇంటికి పోవాల్సిందే. ఓకే బాయ్. ఎట్టుంది ఫుడ్ అన్న? సార్ సూపర్ సార్ అన్నారు. ఫస్ట్ టైం నేను చెప్పిన ఎక్స్ప్రెషన్ సేమ్ జరిగింది.